తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలనమైన నిర్ణయం తీసుకుందన్న విషయం మనకు తెలిసిందే. పార్టీ పెడతాను, తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాల్సిందే. ఇప్పుడున్న సమస్యలపైన పోరాడాలంటే ఖచ్చితంగా ఇంకొక పార్టీ రావాలి. తెలంగాణ ఉద్యమకారులకి అన్యాయం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులని గత ప్రభుత్వం అంటే కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. సమైక్య తెలంగాణ రావాలంటే ఇంకొక పార్టీ రావాలి అన్న విధంగా ఖచ్చితంగా ఒక పార్టీని తీసుకొనొస్తాను. తెలంగాణ ఉద్యమకారులని కలుసుకొని మరి అదేవిధంగా తెలంగాణ యువతని కలుపుకొని అందరినీ కూడా మేధాస్తులందరినీ కూడా కలుపుకొని ఒక పార్టీని తీసుకొస్తానని కూడా కవిత చెప్పిన విషయాలు మనమైతే చూసాం. ఆ నేపథ్యంలో కవిత కూడా మరి ఈటెల రాజేందర్‌ని కలిసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈటెల రాజేందర్ ఇప్పటికే బీజేపీలో సీనియర్ నేతగా తన సీనియర్ నాయకుడని కూడా చెప్పుకోవచ్చు. తను మల్కాజిగిరిలో కూడా ఎంపీగా పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈటెల రాజేందర్‌కి సొంత నియోజకవర్గమైన అంటే కరీంనగర్ తనైతే అక్కడ ఉండడం అయితే జరిగింది. అక్కడ విభేదాలైతే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్. అక్కడ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హుజూర్ నగర్ కావచ్చు, హుజనాబాద్ కావచ్చు, వాటికి సంబంధించిన పరిసరాల్లో కొంత ఏదైతే బండి సంజయ్‌కి వర్గం మరి వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గం అన్నట్టుగా కొంత విభేదాలైతే ముందు నుండే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఆయన బీజేపీలో నుండి బయటికి రావాలనే ఆలోచనలో కొంత అయోమయంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలాంటి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటుంది కవిత అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కవిత ఈటెల రాజేందర్‌ని కలిసే ఆలోచనలో ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఈటెల రాజేందర్ బయటికొచ్చినప్పుడు కవిత స్పందించిన విధానం కూడా మనం చూసాము. ఈటెల రాజేందర్‌కి మద్దతుగానే అప్పుడు కూడా మాట్లాడిన తీరు కనబడతా ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈటెల రాజేందర్‌కి, కవితకి కొంత మంచి బాండింగ్ అయితే గతంలో కూడా ఉండేది. వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే ఇద్దరు కూడా ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చేసిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అధికారులు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కావచ్చు, ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్‌ని కలుపుకొని వెళ్ళాలి అనే ఆలోచనలో కవిత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్‌ని కలిసి తనకి ఖచ్చితంగా ఒక మంచి హోదా ఇస్తాను. బీసీ రాజ్యం కోసం ఒక బలమైన బీసీ నేత కావాలి. ఈ నేపథ్యంలో బీసీ నేతగా ఈటెల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతన్ని కలుపుకొని పోవాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి ఈటెల రాజేందర్ వర్గం కూడా గతం నుండి కూడా చెప్తా ఉన్నారు. కవితతోని కలిసే ఆలోచనలో ఇటు ఈటెల రాజేందర్‌కి అయితే లేదు. కానీ భవిష్యత్తులో బీసీల కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, మరి ఖచ్చితంగా కొట్లాడాలి. మరో ప్లాట్‌ఫారం కావాలి అంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ఒక పార్టీ పెట్టి ముందుకొస్తారనే ఆలోచనలైతే ఉండేది. కానీ వాటికి కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయని, దానిలో భాగంగానే ఈటెల రాజేందర్ గారు పార్టీ పెట్టలేదని గూడా గతంలో చెప్పడం అయితే జరిగింది. కానీ ఇక్కడ కవిత మరి ఈటెల రాజేందర్‌ని కలిసి ఖచ్చితంగా రండి మరి తెలంగాణ ఉద్యమకారులందరినీ గూడా నా పార్టీలోకి పిలుస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారులకి పెద్దపీట వేస్తాను. తెలంగాణ ఉన్న బీసీ నేతలకి పెద్దపీట వేస్తానని ఈటెల రాజేందర్‌ని ఒకవేళ ఒప్పిస్తే కనుక ఈటెల రాజేందర్ మరి జాగృతి పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా కొంతవరకు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపైతే వీటిపైన గూడా ఎటువంటి స్పందించలేదు ఈటెల రాజేందర్ గారు. గతంలో నుండి గూడా ఆయనే బీజేపీలోనే ఉంటాను. బీజేపీయే నా పార్టీ అనేది గూడా అనేక విభేదాలొచ్చినప్పుడు గూడా కేంద్ర అధిష్టానం దగ్గర గూడా ఈటెల రాజేందర్ పైన అనేక కంప్లెయింట్ ఎళ్ళినప్పటికి గూడా అటు ఏవైతే సర్పంచ్ ఎలక్షన్ సమయంలో అనేక విధాలుగా ఈటెల రాజేందర్ పైన గూడా కొంత ఒత్తిడి ఏర్పడింది. విషయం గూడా చూసాం. ఈటెల రాజేందర్‌కి సంబంధించిన వర్గ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్పంచుల స్థానాల అవకాశం కల్పించాలని ఒకవైపు బండి సంజయ్ సంబంధించిన వాళ్ళు కూడా మాకు అవకాశం కల్పించాలని అక్కడ క్యాండిడేట్ ఎక్కువయ్యి వేరే వాళ్ళకి అవకాశం వచ్చిందనే విధంగా కొంతవరకు బీజేపీ అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాలు వెళ్ళినప్పుడు కూడా కొంత అసంతృప్తి వెల్లడించారు ఈటెల రాజేందర్ అని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న ఈటెల రాజేందర్‌ని ఖచ్చితంగా ఇటు జాగృతి వైపు తీసుకొని రావాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి ఒకవేళ ఇది సాధ్యమైతే మరి తెలంగాణ ఉద్యమకారులందరిని కూడా ఏకం చేస్తా అని కవిత చెప్తా ఉంది. మరి ఒకవేళ తను అనుకున్నట్టు చేస్తే ఒక భారీ పరిణామం అయితే జరగబోతా ఉంది. మార్పు అనేది కొంత వచ్చే అవకాశాలైతే కనబడుతుంది. ఎందుకంటే కవితని నమ్మకపోయినా గానీ తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశాలుంటాయి గాబట్టి ఖచ్చితంగా ఇదొక పార్టీ అంటే ఓటింగ్ శాతాన్ని కొంతవరకు చీల్చే అవకాశాలైతే కనబడతా ఉంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా గానీ తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటైతే మిగతా పార్టీలకి కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంటది.